మేడం మీరు ఇంత రెచ్చిపోతురు. ఒక ఆమె మరి జై తెలంగాణ, నేను తెలంగాణ ఆడబిడ్డను అనేట ఆమె అసలు ఒక్క నోట్లకి ఒక్క మాట తీస్తలేదు కదా, మరి ఆమెకేం చెప్తారు? అది వాళ్ళకే ఉండాలి. ఇప్పుడు మొన్ననే చెప్పింది అక్క, ఏమని చెప్పింది, కేసీఆర్ బిడ్డని జగమొండిని మొండినని. మరి ఫైట్ చేయొచ్చు కదండి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కదండి, ఆడబిడ్డలం కదండి, మనుషులం కదా. ఇవాళ రోజున చూసుకోండి, అక్కడ ఏది మన గురుకుల పాఠశాలలో ఆ పిల్లలని ఎంత అసభ్యకరంగా అంటే, శంషాబాద్ లో ఇవాళ వీడి పోతాడు పోయి ఏమన్నా అమ్మాట పిల్లలు పాపం తెలియదు కదా బిడ్డలు, వాళ్ళు మొత్తం చెప్తున్నారు ఆ బూతులు ఏమేమి తిడుతున్నారో చెప్తున్నారు. అంటే వీళ్ళు వచ్చేసి పార్టీలు వచ్చేసి ఈడొచ్చేసి మన ఆపోజిషన్ అంటాడు, ఈడొచ్చేసి ఇదంటాడు. మీ పార్టీల పెత్తనం ఏంద్రా నాకు అర్థం కాదు. ఆడబిడ్డల దగ్గర పోయి వాళ్ళు ఎస్సీ ఎస్టీ పిల్లలండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణం పెట్టుకొని పంపించారు. అంటే సమాజం నేను చూస్తున్నా అంటే ఆడబిడ్డలు వచ్చేసి ఎవరో ఒక చచ్చదప్ప మీరు బయటికి రారా సమాజం. వాళ్ళ రోజున ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి మాకు వాసన వస్తుంది, మాకు తిండి పెట్టట్లేదు, మాకు పురుగు అన్నం పెడుతున్నారు, మాకు కూరగాయలు ఇంటి దగ్గర తెచ్చుకోమంటున్నారు అని చెప్పేసి వాళ్ళ ఏడుస్తున్నారు. బట్టలు ఒక జత వాళ్ళకి డేట్ వస్తే ఆడపిల్లలు సృష్టికర్త ఒక బ్రహ్మ, సృష్టించినది ఒక అమ్మ. మీ అమ్మలకు కూడా డేట్లు వస్తాయి, నాకు వస్తాయి, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి డేట్లు వస్తాయి. ఆ పిల్లలకు సరిపడే బట్టలు లేవు, నీళ్లు లేవు, స్నానం చేయకపోతే వాసన రాదా? మీ దగ్గర వాసన వస్తే నా దగ్గర వాసన వస్తే వాళ్ళ సోప్స్ అని దోచుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులని దోచుకుంటున్నారు, వాళ్ళ తిండిని దోచుకుంటున్నారు. ఏం మనుషులు అసలు. ప్రభుత్వాలకు నేను ఒకటే చెప్తున్నా, మీకు చేత అయితే హాస్టల్స్ నిర్వహించండి, లేదంటే తీసేయండి. రేవంత్ అన్న నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ అన్న మీరు పట్టించుకొని బాధ్యత తీసుకుంటారా తీసుకోండి, లేదు అంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళు పెత్తనాలు చెలాయించి వీళ్ళందరినీ రాజకీయం చేయకుండా, దాన్ని రాజకీయం చేయకుండా ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు తిడితే వాటి రోజున ఎస్సీ ఎస్టీలు అయితే మనుషులు కాదా? ఫస్ట్ మనం మనుషులం, తర్వాతే కులాలు. మీరు బలుపులతో కొవ్వులతో ఎస్సీ ఎస్టీలు అని చెప్పేసి కొంతమంది వ్యభిచారం చేస్తూ ప్లస్ సంసారం చేసుకునే మొగులను పట్టుకొని మీ పైన ఎస్సీ అడ్రస్ కేసులు పెడతామని చెప్పేసి బరి తెగించిన ముండలకు మీరు చెప్పండి. ఎస్సీ అడ్రస్ అని వాళ్ళు అడగండి, వాళ్ళని నిలదీయండి. వాళ్ళ ఆ చిన్న బిడ్డలు పసి బిడ్డలు చదువుకోవడానికి వచ్చిండ్రు. ఇవాళ రోజున విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ విద్య లేదు, వైద్యం లేదు ప్రపంచంలో, సమాజంలో. మీరు పార్టీలు ఇక్కడ మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, అక్కడ మహిళ ఒక ఆడబిడ్డ చనిపోయింది. ప్రపంచం అంతా ఇట్లా అల్లకల్లోలమై నిరహార దీక్షలు చేస్తూ ర్యాలీలు చేస్తుంటే మరి కవితకి ఏమంది, నేను మండిని జగమొండిని నేను వచ్చినా అంది. మరి సేవ్ చేయొచ్చు కదండి, కొత్త చట్టం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మేము కొత్త చట్టం తీసుకొచ్చి మేము ఎంత ఫైట్ చేసినా ఇంతే. ఇప్పుడు కేసీఆర్ బిడ్డని కదా, నేను కేసీఆర్ బిడ్డని అన్నది అక్క, మరి అక్క రావచ్చు కదా. అక్క బయటకు వచ్చింది అనుకోండి, సినిమా వాళ్ళండి నేను మొన్న అంటే వాళ్ళు కామెంట్స్ పెడతారు, సినిమా వాళ్ళు ఏం చేసిందంటే, సినిమా వాళ్ళు ఏం చేయలేదు. వాటి రోజున మేము టికెట్ పెట్టుకొని కొంటున్నామంటే సినిమా వాళ్ళు ఈ స్థాయికి వచ్చిందంటే వాళ్ళకి పాలాభిషేకం చేస్తున్నారు. వాళ్ళని దేవుళ్ళు నాకు తల్లిదండ్రులు మొక్కండి రా నాయన, మీరు తల్లిదండ్రులు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు, వీళ్ళని తీసుకుపోయి పాలాభిషేకం చేస్తున్నారు. బుక్ చేసుకుంటారండి టికెట్ ఎంత, 1000 రూపాయలు, 2000, 3000 ఒక్కొక్క టికెట్ బ్లాక్ లో బుక్ చేసుకుంటే 100 రూపాయల దగ్గర నుంచి. మరి ఆ టికెట్ పెట్టి మిమ్మల్ని ఇంత అభిమానిస్తుంటే మరి మీరు ఎందుకు బయటికి రావట్లేదు? వాళ్ళ పోనీ మీరు అన్నారు ఆత్మహత్యలు వాళ్ళు చేసిండ్రా అని చెప్పేసి అన్నారు కదా. మరి వరద బాధితులకి మీరు వచ్చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరే ప్రజల దగ్గరకు వచ్చి చక్కగా ఇవ్వచ్చు కదా. వాళ్ళకు ఉంటుంది కదా, నేను నచ్చిన హీరో, నేను మెచ్చిన హీరో నా దగ్గరకు వచ్చి మాకు బియ్యం ఇస్తున్నారు, ఉప్పులు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, గ్రాసులు ఇస్తున్నారు, మా మంచి చెడుని పరామర్శిస్తున్నారు అని చెప్పేసి ఉంటది కదండి. మీరు ఎందుకు రావట్లేదు బయటికి? చిన్న హీరో పెద్ద హీరో ప్రతి ఒక్కరు బయటికి రావాలి, ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే మీకు పేరు వచ్చింది ప్రజల వల్ల, ప్రజలకు పని చేయని మీ హీరోలు ఎందుకు? వాళ్ళ టికెట్లు కొనడానికి మనం థియేటర్లకు పోవాలి. అవును, మనం వరదలు వచ్చి కొట్టుకోకపోతే వాళ్ళు మాత్రం రారు. రిలీఫ్ ఫండ్ కంటే మీరు ప్రజలను పట్టించుకొని మీ హీరోలు ఎందుకు? మీరు ఏ హీరో సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చినాము, సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? మీకు 2 కాళ్ళు ఇచ్చిన, దేవుడు ఇచ్చిన, ఫైట్ చేసిన, షోకులు ఇచ్చిండే కదా. ఆ ఫైట్ ప్రకారం రండి, బయటికి రండి. అట్లా ఫైట్ ఎట్లా అక్కడ చేస్తున్నారు అదే ఫైట్ ఇక్కడ సమాజం పైన చేయండి. సమాజానికి కూడా ఉంటది కదా, మాకు వచ్చిండ్రు, మా హీరోలు వచ్చిండ్రు, మేము పాలాభిషేకం చేసినాం, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేసినాం, వాళ్ళ పిల్లల్ని అనాథాశ్రమంలో వేసుకొని కూడా టికెట్ పెట్టి సినిమాలు చూస్తున్నారండి. దారుణము. మరి అటువంటి వాళ్ళని మీరు కనుక నుంచి కాపాడరా? బట్ వాళ్ళ రోజున తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల్ని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి, ప్రభుత్వాలు కాపాడాలి, సమాజం మనం కూడా కాపాడుకోవాలి. సుభాన్ అని ఒక జేసీబీ డ్రైవర్ ఓకే ఒక 9 మందిని ఆ మున్నేరు వాగులో నిలబడితే నేను పోతే ఒక్కొన్ని అవునండి చూసాను అన్న, నీకు పాదాభివందనం అన్న. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలి. నిజంగా చెప్తున్నా, హ్యాట్సప్ అన్న, హ్యాట్సప్ సెల్యూట్ అన్న. ఎందుకంటే అతను ఒక్క ప్రాణాన్ని పలంగా పెట్టి 9 మందిని రక్షించిండు. సామాన్యుడు. అటువంటి వాళ్ళకి సీఎం పదవి ఇవ్వండి, ఎమ్మెల్యే పదవి ఇవ్వండి, ఎంపీ పదవి ఇవ్వండి. ఎంపీ ఎమ్మెల్యే అంటే తర్వాత విషయం మేడం. వాళ్ళు మీరు హీరోలు కాదు, మీరు ముఖ్యమంత్రులు కాదు, మీరు జీరోలు. నా దృష్టిలో జీరోలు. అన్ననే హీరో. ఆయన కనీసం శాల్వా కప్పలేదు. హైలైట్ ఏంటంటే పువ్వాడ అజయ్ కుమార్ వేరే వ్యక్తికి ఈయననే కాపాడిందని ఆయన శాల్వా కప్పుతున్నాడు. వాళ్ళ మనిషి ఏమో పాపం, వాళ్ళ మనిషి అయి ఉండొచ్చు.
వాళ్ళకి అలవాటే కదండి. ఇప్పుడు 10 లక్షలు వచ్చేసి ఎవరికి ఈ బంధు ఆ బంధు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చుకోవడం ఇది ప్రభుత్వం టిక్కే కదా. ప్రతిపక్షాల టిక్లు ప్రభుత్వ డ్రైవర్ కు ఎవరు సన్మానం చేయరు. జేసీపీ ఓనర్ ఎవరైతే 35 లక్షలు కదా, జేసీపీ 35 లక్షలు కదా. సినిమాలలో రక్షించినోడికి కోట్లు ఇస్తున్నారు, క్రికెట్ లో రన్స్ కొట్టినోడికి గ్రూప్ 1 జాబ్ ఇస్తారు. అవును, మరి జేసీబీ డ్రైవర్ 9 మందిని కాపాడితే ఏమి ఇస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ అని ఇవ్వాలి, లేదంటే ఒక గవర్నమెంట్ పోస్ట్ నీచ రాజకీయాలు వద్దండి. ఒక గవర్నమెంట్ పోస్ట్ ఏంటి చక్కగా అన్నకి కాదు, కనీసం ఒక ఆర్థిక సాయం చేసి. పోలీస్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్స్ ఉంటారండి, మేడం ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా జేసీబీ డ్రైవర్ కు. ఆ ఓనర్ ని కూడా సన్మానించవచ్చు కదా. సన్మానిస్తేటువంటి వాళ్ళు ముందుకు వస్తారండి, ముందుకు వచ్చి ఇంకా సేవ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని గౌరవిస్తే, మంచి పని చేసినప్పుడు ఇంకొక వ్యక్తి కూడా గౌరవింపబడాలి అని చెప్పేసి హృదయంలో ఉంటది. సమాజ సేవ చేయాలని కూడా ఉంటది కదా వాళ్ళకు కూడా. వాళ్ళు జేసీబీ డ్రైవర్ అండి, ఈయనకు సన్మానాలు చేయకుండా సినిమా హీరోలకు సన్మానాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పాపం ప్రజల టికెట్తో పెద్దగా హీరోలను చేసినాం కదా, వాళ్ళని జీరో ఉన్న వాళ్ళని హీరోలను చేసినాం కదా. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ కదా, వీళ్ళకి చేస్తారు. వీళ్ళకి సెలబ్రిటీలకు చేస్తే వీళ్ళని చూస్తారు. మరి ఆ జేసీబీ డ్రైవర్ చేస్తే ఎవరు చూస్తారండి? మీరు కూడా చిన్నపిల్లగా మాట్లాడతారండి. మీకు సన్మానం చేసినాం అనుకోండి, ఇప్పుడు మీరు ఇంత మంచి సమాజ సేవ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి టీవీ ఛానల్ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు. మీకు సన్మానం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి చేస్తే ఆ హీరోని బదులు ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీ అవుతారు. మిమ్మల్ని సెలబ్రిటీ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీ దగ్గర పోయేది ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళు సెలబ్రిటీ కావడానికి. ఆ సెలబ్రిటీకి కూడా వీళ్ళు మంచితనంతో అట్లాగా చేసేది ఆ పెద్ద సెలబ్రిటీ కాబట్టి వీడు కూడా పోతే అక్కడ సెలబ్రిటీ కావడానికి పోతున్నారు. మీకు నాకు చేసే సన్మానం ఏమొస్తుంది? అది ఇప్పుడు కాదు మేడం, ఒక వాగులో వరదలో ఒక యువ శాస్త్రవేత్త అశ్విని అని పాపం ఆమె కారులోనే కొట్టుకుపోవడం, చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి కొంత డబ్బు, తర్వాత ఒక గ్రూప్ 1 జాబ్ కూడా సీఎం గారు ఆఫర్ చేశారు. ఎప్పుడు? రీసెంట్ గా ఆమె చనిపోయింది, వాళ్ళ ఫాదర్ చనిపోయింది. ఓకే, నమ్ముతున్నారా ఆమెకు ఆఫర్ చేసిండని? జైపాల్ గారు ఇస్తేనే అది. వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు? మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం. మేడం నేను ఏంటంటే అనౌన్స్ చేసి ఇవ్వండి, ముందు ఇవ్వండి. అనౌన్స్ చేయడం నేను కూడా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి 100 కోట్లు ఇస్తా అంట. కాదు కదా, ఇవ్వండి. మ్యాటర్ అది కాదు. ఒకవేళ ఇచ్చిండు అనుకుందాం, మనం దాని మీద ఎటువంటి మనకు అంటే వేరే అభిప్రాయం లేదు. మరి 9 మంది ప్రాణాలు కాపాడిన శుభానికి ఎంత ఇవ్వాలి? ఇవ్వచ్చు, 1 కోటి రూపాయల వరకు ఇవ్వచ్చు. ఆయనకు కూడా కొన్ని 50 లక్షలని ఇవ్వచ్చు. ప్రాణానికి ఇవ్వచ్చు. మరి ఏమి ఇవ్వాలి? 50 లక్షలు ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ఇంకొకటి, సినిమా హీరోలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చే బదులు శుభాన్ అనే వ్యక్తి 9 మంది ప్రాణాలు కాపాడి రియల్ హీరోకి నువ్వు రియల్ హీరోస్ కదా, రియల్ హీరోని ఆకట్టుకుంటే ఇంకా మీకు సెలబ్రిటీస్ కదా. ఆయనకు 10 లక్షలు 20 లక్షలు ఎప్పటికీ ఎక్కడ పెట్టుకున్నారు? రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తారో ఎవరన్నా గ్యారెంటీ లేదు. అవును, వీళ్ళే మింగుదాం అని చూస్తారు. అవును అవును. ఇప్పటిదాకా మరి సినిమా హీరోలు పోటీ పడి ఇస్తున్నారు సీఎం రిలీఫ్. అంతెందుకు రేవంత్ మన ఎవరు మన రామన్ అంటున్నాడు, ప్రభుత్వం కేటీఆర్ మేము రామన్ అని పిలుచుకుంటాం, ఎందుకంటే మేము సిరిసిల్ల బిడ్డలుగా మేము ఆయన గెలిపించుకుంటున్నాం కాబట్టి. విషయం ఏంటంటే రామన్ ఏమంటున్నాడంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవా, నేను ఇయ్యను పైసలు అని అన్నాడు అని. ఇప్పుడు అన్నవే అమెరికాలో ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇదేమి రాజకీయం కాదు. అక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. ఇట్లా నీటిలో మునిగండి, ఇక్కడ వరకు వచ్చి ఒక ఆడబిడ్డ మాకెవరు రక్షించే వాళ్ళు లేరు, మేము అనవసరంగా మేము వీడిని ఎన్నుకున్నాం అనేసి ఈ ప్రభుత్వం అప్పుడు చెప్పిండ్రు. నేను ఆ ప్రభుత్వం మునిగినప్పుడు కూడా చూసిండండి. ఆ ప్రభుత్వంలో ఏం చెప్పారంటే కేసీఆర్ వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నామని అప్పుడు చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ని అనవసరంగా తెచ్చుకున్నామని ఇప్పుడు చెప్తున్నారు. అంటే మీరు ఇద్దరు దొంగలు అన్నట్టే కదా, ఇక్కడ ఇద్దరు సమానమే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన పోయి చెయ్యుతున్నాడేమో ఈయన వేసుకుంటున్నాడు. అప్పుడేమో ప్రతిపక్షాలు ఏం చేసిండ్రు, వీళ్ళు వచ్చేసి ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి అంతవరకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు చూపించి వీళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. అది కాదు, మీరు ప్రజలకి చేయాల్సింది ఏంటంటే ప్రజలకి మీరు నిజంగా మీరు ఉన్నారు కాబట్టి ప్రజలకు సేవ చేయండి. మీరు వచ్చేసి ప్రతిపక్షాలు, పాలకులు, ప్రజలు వీళ్ళంతా కలిసి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం మనుషులం కాబట్టి, వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళు తల్లాడుతున్నారు. వాళ్ళకి కనీసం ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. మేము ఖమ్మంకి వెళ్ళి మేము ఫుడ్ ఇస్తున్నాము, ప్లస్ మేము అన్ని ఇస్తున్నాము. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మేము కూడా మాకు తోచింది చేస్తున్నాం మేము. కాబట్టి మీరు ఎవరైనా ఒక్కొక్క రూపాయి ఇవ్వదలుచుకున్నా 916018973973కి ఒక్క రూపాయి అయినా సరే మీరు డొనేట్ చేయండి. మీ పేరు మీద మేము అనౌన్స్ చేస్తాం. మీరు ఎంతమంది ఏమిస్తే అనౌన్స్ చేస్తాం. ఆ ఒక్కొక్క రూపాయితో వాళ్ళకి భోజనం ఇవ్వాలా, లేదా వాళ్ళకి బాసలు ఇవ్వాలా, వాళ్ళకి బట్టలు ఇవ్వాలా, చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మా ఇబ్బాల్ గారు ఏమంటారు దాన్ని? మేము ఇప్పటివరకు మా సొంత డబ్బులతో చేసినాము, ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం. కాబట్టి మేము ఎంత చేసినా మా దగ్గర మింగి తిన్నాడు. అవును, నేను ఎందుకు ఇవ్వాలంటున్నాడు, ఏం చెప్తాను? ప్రజల సొమ్ము నాయకులకి ప్రజల సొమ్మిది, మేము కట్టే ట్యాక్స్లు ఇవి. మీరు ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు పెట్టేది ప్రజల ట్యాక్స్లు ఇవి. ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇష్టం లేకపోతే ఇవ్వకపోని నేరుగా బాధితులకు ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, బాధితులకు ఇవ్వచ్చు.
కానీ మొన్న పంచిండ్రండి, బియ్యం అవి పంచిండ్రు, మంచం మీద కొంతమందికి పంచిండ్రు. ఈయన కేటీఆర్ వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి పంచింది, కొంతమందికి మాత్రమే పంచింది. మరి అందరికి పంచొచ్చు కదండి. ఎందుకంటే మొన్నటి వరకు మీ ప్రభుత్వం 9 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది కదా, 9.5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది కదా మేడం. మంచి 1000 కోట్ల నీజుగా సంపాదించారు కదా. ఎక్కడ 1000 కోట్లు అండి, ఎక్కడ 1000 కోట్లు? కేటీఆర్ ఎంత సంపాదించాడు? కవిత లెక్కలు నేను లెక్క పెట్టలేను అసలు, లెక్కలేనంత ఉంది కదా. అన్ని ప్రభుత్వాలు అందరంతే ఉన్నారండి. కేటీఆర్ రామన్ ఒక్కడే కాదు, అందరంతే. రాజకీయ నాయకులే ఇంత, వీళ్ళనే కాదు, అందరంతే. అందరు కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 9.5 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ ఉంది కదా. అవును. ఇప్పుడు కేసీఆర్ ఒక 3 లక్షలు ఇస్తున్నాడు. ఎట్లా చూస్తారు? చాలా ఎక్కువ ఇస్తున్నాడు, నెల జీతం 3 లక్షలు, చాలా ఎక్కువ ఇస్తున్నాడు పాపం. చాలా ఎక్కువ అయిపోతే ప్రజలు వచ్చేసి చాలా వచ్చేస్తే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి చాలా ఎక్కువైపోతే 3 లక్షలు. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కొట్టుకుపోయినాయి కదా, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు 3 లక్షలు. 9.5 ఏళ్ళు మింగి తిని 300 ఎకరాల భూమి కొనుక్కొని, కార్లు కొని, సపరేట్ 100 కోట్లు హెలికాప్టర్ కొనుక్కున్నాడు. కేవలం మమతా ముండకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఏం తెలుసు అంటే భయం. మీకే భయం ఉన్నప్పుడు ఆడబిడ్డలకు రక్షణ ఎందుకు ఇస్తలేరు? ప్రతి ఒక్కడికి రాజకీయ నాయకులకు బుల్లెట్ కారు కావాలి, ఏవి కోట్లు పెట్టి. ఈ మమతా ముండకి దీనికి కారు కావాలి. దానిపైన ఎవడో అత్యాచారం చేసి హత్య చేసి దాన్ని చంపుతాడని చెప్పేసి మీరు ఒక సీఎం పదవిలో ఉండి, మీరు ఇంత పెద్ద పదవిలో ఉండి మీకు ఆత్మరక్షణ లేదని చెప్పేసి మీరు బుల్లెట్ కారు ఉపయోగిస్తున్నారు. మరి సామాన్య ప్రజలకు ఏది రక్షణ? ఆడపిల్లలకి ఏది రక్షణ? ఎమ్మెల్యేలు కేవలం 1 నెల జీతం అంటే మంచికి 3 లక్షలు ఇచ్చి 2 నెలల జీతం ఇవ్వాలి. ప్రజానాయకుడు ప్రభుత్వం 2 నెలల జీతం ప్రజలకి ఇచ్చండి మీరు దయచేసి. వాడు ఎమ్మెల్యే కావాలంటే ఒక్కొక్కడు 50 కోట్లు 20 కోట్లు 10 పెట్టుకోమంటున్నాడు అండి. అప్పుడు వినండి మేడం, మంచిగా ఉన్న టైంలో పిలిపించి బీర్లు తాగిపించుడు, బిర్యానీలు తినిపించాలి. వినండి మేడం, ఇప్పుడు ఇంత కష్టకాలంలో అన్నా ఎలక్షన్ టైంలో అన్నా కష్టకాలంలో ఇస్తే మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళని గెలిపించుకుంటారు కదా, అప్పుడు ఇయ్యరట. వాళ్ళ అవసరం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా. ప్రజలు తలుచుకుంటే, ప్రజలు కల్లెర చేస్తే తొక్కి పెడతారు వీళ్ళని. గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని రావద్దని టీఆర్ఎస్ తొక్కి పెట్టిండ్రు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఎవరెవరిని తొక్కాలో ప్రజలకు బాగా తెలుసు, బాగా బుద్ధి చెప్తారు. ప్రజలు వచ్చేసి బాగా ఇప్పుడు వచ్చేసి చైతన్యవంతులైన. ఒకప్పుడు ప్రజలకు చైతన్యం లేదు. ఇప్పుడు కేటీఆర్కి ఏం చెప్తారు? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము రూపాయి ఇయ్యమన్నాడా? అవును. ఏం చెప్తారు? కవితకు కూడా 1 రూపాయి కూడా అనౌన్స్ చేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ముందు మనుషులు. మీ రాజకీయాలు, మీ చాతగాని తనమంతా పక్కన పెట్టి, ప్రతిపక్షాలు, పాలకులు ప్లస్ ప్రభుత్వాలు పక్కన పెట్టి వాళ్ళని ఫస్ట్ ఆ బిడ్డలను ఆదుకోండి. వాళ్ళు ఇల్లులు కొట్టుకుపోయి అరో రామచంద్ర, అన్నమో రామచంద్ర, బట్టో పదార్థం అన్నట్టు ఉన్నారు. తోచింది కొంచెం బట్టలు, వాళ్ళకి తినడానికి కూడు, బియ్యము, ఉప్పులు, పప్పులు వండుకోవడానికి గిన్నెలు, కొంతమంది మొత్తమే లేకుండా చిన్న చిన్న ఇల్లులు రకరకాల వాళ్ళకి ఇవ్వండి. ప్రభుత్వానికి ఇవ్వద్దండి, ప్రజలకు ఇవ్వండి నేరుగా పోయి. మిమ్మల్ని 9.5 సంవత్సరాలు మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించుకున్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వండి నేరుగా పోయి. సరే ప్రజలకు ఇవ్వద్దు, మీరు ప్రభుత్వానికి ఇవ్వద్దండి, నేను చెప్తున్నా ప్రభుత్వానికి ఇవ్వద్దు. సరే ఇవంతా దొంగ ప్రభుత్వాలు అనుకుందాం, మీరు ఒక్కటే మంచి ప్రభుత్వం అనుకుందాం, ప్రజలకు ఇవ్వండి నేరుగా పోయి. ఏమిద్దండి, ప్రజలకు ఇవ్వచ్చు కదండి. ఇంకా వచ్చిండ కేటీఆర్ లేదు, అందరు అమెరికాలోనే ఉన్నాడు. కానీ నెక్స్ట్ సీఎం కావాలని కలలు అంటుండు. మళ్ళీ ఇప్పుడు వరద బాధితులను పరామర్శించచ్చు కదా. ఈవెన్ ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా ఈయన అమెరికాలో ఉంటాడా? మరి మళ్ళీ వీళ్ళు సెటర్లు ఒకరిపైన ఒకరు, ఒక ఆయన చేతులు ఊపుతున్నాడంటే ఇంకొక ఆయన తోకలు ఊపుతున్నాడంటే ఇంకొక ఆయన మూతులు ఊపుతున్నాడంటే. ప్రజలకు న్యాయం చేయండి ఆయన అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకటి, ప్రభుత్వం ఒకటి. ఎందుకండి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళు గెలిపించుకున్నందుక ఏం పాపం చేసిండ్రు? దాడి చేసిర్రు అంటుండు. ఎవరు? నేను సేవ చేయడానికి పోతే నా మీద దాడి చేసిర్రు. అవునా, నాకు తెలియదు. మరి అంటే మీ ప్రజలే మీకు దాడి చేస్తున్నారా అంటారు. మరి ప్రజల మీద కూడా నిందలేస్తారు, ప్రభుత్వం మీద నిందలేస్తారు. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు మీరే నిందలు వేసుకుంటారు, ఈ ప్రభుత్వం నిందలు వేసుకుంటారు. వీళ్ళకి వీళ్ళు నిందలు వేసుకొని ప్రజలను మొత్తం అసలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న పాపానికి వీళ్ళు జీవితాలతో ఆడుకున్నారు. కానీ ప్రజలు చాలా తెలియగల వాళ్ళండి. ప్రజలకు వీళ్ళని ఎక్కడ తొక్కాలో ఎక్కడ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పోయింది కదా. అవును. ప్రాబ్లం సాల్వ్ అయిందా మేడం? ప్రాబ్లం సాల్వ్ కావడం కాదు, వాళ్ళు వచ్చేసి అక్కడ చెప్పిండ్రు. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పోట్లేరండి. అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు వీడియో తీసుకుంటారు. వీడియో తీసుకుని అమ్మ చెప్పండి అమ్మ, పాపం బిడ్డలు తెలియదు కదా, ఆ పిల్లలు వచ్చేసి స్కూల్లో అయితే అనుకోని వాళ్ళు వచ్చేసి పాపం మొత్తం ఆ బూతులంతా పాపం విని అండి మాకు అక్కడ వాళ్ళని ఎవరన్నారో వాళ్ళ పైన స్మెల్ వస్తుందని, వాళ్ళ సోప్స్ అవంతా తినేసి వాళ్ళకి స్మెల్ వస్తుందని రకరకాలుగా ఆ బిడ్డల్ని హింస పెడుతుంటే ఆ బూతులు మొత్తం మాట్లాడినాయని వీళ్ళు ఇంకా చెప్పించుకొని వీళ్ళు ఆనందపడుతున్నారు అనుకోవాలి. నాకు తెలిసి అక్కడ సమస్య పరిష్కరించాలి కదా. అంటే మీరు ఆ బిడ్డలకి, మీరు చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళొచ్చి న్యాయం చేస్తారా? మనం వీళ్ళకి ఆ బూతులు చెప్తున్నారు, తిట్టిన బూతులు, వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి బూతులు చెప్తున్నారు. అంటే ఆ చిన్న పిల్లల ప్రాణాలతో కూడా మీరు ఆడుకుంటున్నారా? వాళ్ళ బ్రతుకులు మీకు చెలగాటమా?
ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే మనుషులు కాదు, ఇక్కడ కులాన్ని తీసుకొస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళు పోషించుకోలేక వాళ్ళ బిడ్డల్ని ఒక హాస్టల్లో పెడుతున్నారు. అంటే వాళ్ళని మీరు ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తే ఆ పిల్లల్ని ఎవరు చంపుతారో తెలియదండి. మన వైష్ణవి భవ్యాన్ని చంపేసిండ్రు, హత్య చేసి ఆత్మహత్య చేసి వాళ్ళని హత్య చేసి ప్లస్ అత్యాచారం చేసి ఆత్మహత్య చిత్రీకరించిండండి. ఒక రిబ్బన్ తో కట్టి ఫ్యాన్ కు ఉంటారా అండి శవం ఎక్కడన్నా? రిబ్బన్ తో కట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసాను. అంటే ఈ బిడ్డల పైన ఎవరైనా చంపేస్తే తప్ప మీరు బయటికి రారా? ప్రభుత్వం బయటికి రాదా? ప్రజలు బయటికి రారా? ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే నేనే రేపు మొత్తం మా మహిళా టీం మొత్తం తీసుకొని అక్కడ నేను శంషాబాద్ పోవాలనుకుంటున్నాను. పోతాం అక్కడ మేమే చేస్తాం. ఇప్పుడు గురుకుల అమ్మాయిల గురుకుల ఒకటి అండి, కెమెరా పెట్టిండండి అక్కడ బాత్రూమ్ లో పెట్టి వాళ్ళు వచ్చేసి పిల్లలు వాళ్ళ ఏడ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అనుకుంటున్నారు. వాటిని వచ్చేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారండి. వాటిని ఏది ఒక హాస్టల్లో బయట ఆంధ్రాలో ఒక హాస్టల్లో. అయితే ఆ వీడియోలు మొత్తం ఈ పిల్లలు మొత్తం అక్కడ అన్ని మాధ్యమాల్లో బయటకు వచ్చిన తర్వాత చూసుకొని ఇంకా మేము చచ్చిపోతాం, మేము ఆత్మహత్య చేసుకుంటామంటే అక్కడ వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? బల్బు హోల్డర్లో పెడుతున్నారు, ప్లస్ తర్వాత వాష్రూమ్ లో ట్యాప్ లో పెడుతున్నారు. ఆడబిడ్డలకి రక్షణ లేదా అండి? ఇంకా మళ్ళీ వచ్చేసి వీళ్ళని బెదిరిస్తున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బెదిరిస్తారని చెప్పేసి వీళ్ళు ప్రెస్ వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రెస్ వాళ్ళు కూడా వేయడానికి చేయట్లేదండి. ప్రెస్ వాళ్ళు మీకు దయచేసి చెప్తున్న ఇటువంటి మంచి వార్తల్ని ఏమి ఆలోచించకుండా ఈ మంచి వార్తల్ని ప్లస్ వీళ్ళకి ప్రజలకు అన్యాయం జరిగేది, ఆడబిడ్డల పైన అత్యాచారాలు అన్యాయాలు హత్యలు జరిగేవి బయట పెట్టండి దయచేసి. ఏ పార్టీలకి కూడా మీరు మనము వచ్చేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నా జర్నలిస్ట్ సోదరులకి, ఏదున్నా బయట పెట్టండి దయచేసి. ఆడబిడ్డల విషయం ఏదున్నా. కేసీఆర్ వరదల మీద కూడా ఒక నోటి మాట మాట్లాడతలేడు, మహిళల అత్యాచారాలు జరిగినా మాట్లాడతలేడు. అసలు కేసీఆర్ కి ఏమైంది అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ కి ఏమైందంటే పాపం అన్న డయామనాలు ఉన్నాడు. ఎందుకంటే 6 నెలలు తింటాడు, 6 నెలలు పంటాడు. అయితే మొన్నటి వరకు అట్లా కేసీఆర్ ఏమన్నా 6 నెలలు నిద్రలో ఉంటాడా? అయితే వచ్చేసి ఏంటంటే అన్న మొన్నటి వరకు కవిత అక్కడ డయానమాలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఆయన కూతురు మంచిగుంటే చాలు. అంతే కదా, వాళ్ళ పిల్లలండి, వాళ్ళు ఆకాశం ఎత్తు, వాళ్ళ పిల్లలు ఆకాశం ఎత్తు. మనం అట్లా అంటే ఇంకేం లేదు. ఇప్పుడు మనల్ని ఏమైనా చేస్తారు, ఏ కార్తో గుద్ది చంపినా చంపుతారు. కానీ అట్లా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వాళ్ళ చస్తే రేపు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి దేని మీద స్పందించకపోతే వాళ్ళు స్పందించుతారు. దేని స్పందిస్తారు అంటే వీళ్ళ ప్రభుత్వం తెచ్చుకోవడానికి స్పందిస్తారు, రేపు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి స్పందిస్తారు. ఇప్పుడు వీళ్ళంతా స్పందిస్తారు, మళ్ళీ రేపు వీళ్ళు ప్రతిపక్షంకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిస్తే వీళ్ళు ప్రతిపక్షం అవుతారు, ఆ ప్రభుత్వం గెలిస్తే వీళ్ళు ప్రతిపక్షం అవుతారు. అప్పుడు వీళ్ళు వాళ్ళని దోచుకోవడానికి గెలిచి వీళ్ళు వాళ్ళని దోచుకోవడానికి. వీటి మీద ఉన్న ఫైటింగ్ ప్రజల్లో జరిగే అన్యాయాల అక్రమాలపైన వీళ్ళకి లేదు, రాదు. ప్రతిపక్షంలో ఉన్నా వస్తలేదు. అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్తారు. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ లేకపోతే ఈ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తారు. ప్రజలు ఏడుస్తురట, కేసీఆర్ ఓడిపోవడం వల్ల వాళ్ళ ఏడుస్తురట. నిజమేనా? మీరు తిరుగుతారు కదా. కాదండి, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీ గురించే మాట్లాడాలి కదా, లేకపోతే నన్ను నించోబెట్టి మాట్లాడతారా మీరు? ఇప్పుడు మీరు నా గురించే మంచిగా మాట్లాడాలి, లేకపోతే నేను నెక్స్ట్ టైం మాట్లాడతారా మీతో వెళ్ళిపోతా కదా. కాబట్టి అట్లా వాళ్ళే చెప్పుకోవాలి. పాపం సొంత డబ్బు కొట్టుకోవాలి కదా. కనీసం ప్రజలు చెప్పకపోయినా మనం సొంత డబ్బు కొట్టుకోవాలి. కానీ సొంత డబ్బు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రజల దగ్గర ఇప్పుడు ప్రజలు అట్లా చెప్పేటోళ్ళు అయితే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేటోళ్ళు కదండి. మీరు కూడా ఎట్లా మాట్లాడతారు? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేటోళ్ళు కదా ప్రజలు. మరి అంటే ప్రజలకు మీరు ఏమైనా పోయి చెప్పినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలుచుకోవద్దని? మరి ప్రజలు ఏడుస్తారు ఏందండి? చిన్నపిల్లగాల్లో మాట్లాడతారు మీరు? ప్రజలు ఏడుస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు 100 చెప్పుకుంటారు. అది మనం మాట్లాడొద్దు. ఇప్పుడు మనము నిజమే ప్రజలు ఏడుస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకుంటాండి. మీరు వద్దన్నారా, నేను వద్దన్నా, ఇంకెవరైనా వద్దన్నారా? వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా కరెక్ట్ చెప్పితే ఈ ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ కొత్త పార్టీ రాబోతుంది, మా బీసీ పార్టీ రాబోతుంది. మళ్ళీ కేసీఆర్ కోటే కదా, మా బీసీ పార్టీ మా బీసీల కోసం రాబోతుంది, కొత్త పార్టీ రాబోతుంది. కేసీఆర్ ఏమంటుంది, మళ్ళీ నన్నే సీఎం చేస్తారు, నా కొడుకుని తర్వాత నా మనమని చేస్తారు. మా కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తున్నారు. అవును, ప్రజలు అనుకోవాలి. మీరు అనుకుంటే సరిపోదు. ఇదివరకు మీరు అనుకున్నారు, ప్రజలను మభ్య పెట్టిండ్రు. కానీ వాటి రోజున ప్రజలు మభ్య పెట్టే సిచ్యువేషన్ లో లేరు. మీరు మభ్య పెడుతుంటే వాళ్ళు వచ్చేసి మభ్య పెట్టే పరిస్థితుల్లో లేరు. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఎవరిని తొక్కాలో మీరు ప్రజల్ని తొక్కితే వాళ్ళు బంతిలా పైకి వస్తారు, మిమ్మల్ని తొక్కుతారు, ప్రాతాలను తొక్కుతారు. వాళ్ళు గెలిపించుకునేది వాళ్ళే, ఓడగొట్టేది వాళ్ళే. హైడ్రా విషయంలో ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు హైడ్రా విషయంలో రంగనాథ్ గారు చేస్తుంది మంచి పని. రంగనాథ్ గారికి నిజంగా హ్యాట్స్ అప్. నిజంగా ఈ విషయంలో రేవంత్ అన్న కూడా హ్యాట్స్ అప్. ఎందుకంటే రేవంత్ అన్న ఒక విష సర్పాలతో పెట్టుకున్నట్టు. నిజానికి ఒక సర్పాలని ఒక రూమ్ లో వేసి కొన్ని కోటి పాములను వేసి రేవంత్ అన్న మధ్యలో పెడితే ఎట్లుంటుందో అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చేసి అండి. ప్రకృతే చెప్పింది, ప్రకృతి విలయమే చెప్పింది. హైడ్రా కరెక్ట్, హైడ్రా కరెక్ట్, హైడ్రా కరెక్ట్ అని తెలుగు 2 రాష్ట్రాలు ప్రకృతే చెప్పింది హైడ్రా కరెక్ట్ అని. వాటి రోజున మొత్తము నాళాల దగ్గర, చెరువుల దగ్గర ఇల్లులు ఉండి ప్లస్ ఇవంతా ఉండడం వల్లనే వాళ్ళ రోజున మొత్తం సాఫీగా నీళ్ళు పోకుండా ఇళ్లలోకి చేరుకున్నాయి. లేకపోతే ఇళ్లలోకి ఎందుకు చేరుకుంటాయి? ఆ ప్రభుత్వం తీసుకోలేదు చొరవ. ఈ ప్రభుత్వం తీసుకుందామంటే పడనివ్వట్లేరు. ఎట్లా అండి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను,
విలాసాల కోసం ఎవరైతే ఉంటారో వాటిని నిష్పక్షపాతంగా కూల్చేయండి. ఇంకొకటి చిన్న వాళ్ళు ప్లస్ 50 గజాలు కట్టుకున్న వాళ్ళని వేరే ప్లేస్కి తరలించి వీళ్ళే కూల్చేయండి. వాళ్ళకి వచ్చేసి నివాసం ఏర్పరిచి అప్పుడు కూల్చేయండి. ఎందుకంటే వీళ్ళు వాటిపైన లోన్లు కట్టుకొని ఇల్లులు కట్టుకున్నారు డబ్బులు పెట్టి. ఆ పర్మిషన్లు ఎవరైతే ఇచ్చిండ్రో వాడి దగ్గర మీరు వాడిపైన జైల్లో శిక్ష కేసులు వేయండి. తర్వాత వచ్చేసి వాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి. ఆ డబ్బులు వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ పేద ప్రజలకి ఇల్లులు కట్టియండి. మీరు అంతే కదా, ఆ బిల్డర్స్ అయినా ఎవరైనా మీరు అంతా చూసి ఆ పేద ప్రజలకు ఇల్లులు కట్టించి తర్వాత అప్పుడు వీళ్ళని అక్కడ షిఫ్ట్ చేయండి. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు షిఫ్ట్ చేసి ఎక్కడ ఉంటారో పేద ప్రజలు విలాసాల కోసం కట్టుకున్న వాళ్ళే. ప్లస్ మీ ఏవైతే ఉన్నాయో ఏ కాలేజీలు ఉన్నాయో ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. మళ్ళీ మీ ప్రభుత్వం మీద పడతారు, జాగ్రత్త. మేమే పడతాం, ప్రజలు తిరగబడతారు. మీరు మళ్ళీ ఈ హైడ్రామా చేసిన ప్రజలు తిరగబడతారు. మల్లారెడ్డి పల్లారాజేశ్వరరెడ్డి ఇప్పటిదాకా ఏం కూలలే. ప్రజలే చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. వీళ్ళు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. పేదోళ్ళే అయిపోయినాయి. మరి మల్లారెడ్డిది కాలే, పల్లారాజేశ్వర రెడ్డిది కాలే, అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ కానీ మిగతా చాలా ఉన్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొన్న చెప్పిండ్రు ప్రజలు ఏంటంటే మేము అర్జన వాడకు వచ్చినావు, అర్జన ఇల్లు కూలగొడతా అంటున్నావు, చూస్తాం నాకు కొడక ఎట్లా కూలగొడతా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ప్లస్ మా ఇల్లు కూలగొడతా అని చెప్తున్నావు అని చెప్తున్నారు. ఈ ప్రజలంతా వచ్చి పడతారు. ఇవి కూలగొట్టకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే వస్తారు. రైట్. పాలకులు ప్రజలే అవుతారు. ఇప్పటివరకు మీరు పాలకులు అయిండ్రు కదా, ప్రభుత్వం పాలకులు అయిండ్రు కదా, కాదు ఇప్పుడు ప్రజలే పాలకులై వాళ్ళ పరిపాలన వాళ్ళే నిర్ణయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చేతకట్టుకొని లేరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వర్షం కూడా పడుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి రోజా గారు మంచి స్పీచ్ ఇచ్చిర్రు. మరి అందరు కూడా ఆలోచించాలి. మహిళలపైన అత్యాచారాలపైన ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలా ప్రతి ఒక్కరు రాజకీయమే చేస్తుండ్రు, రాజకీయ నాయకుడు తప్ప నిజంగా మహిళలపైన కఠినమైన శిక్షలు తీసుకొచ్చాడు ఒక్కడు కూడా మేనిఫెస్టోలో పెడతలే. మా గవర్నమెంట్ వస్తే మేము ఇట్లా చేస్తాం, మా గవర్నమెంట్ వస్తే ఇట్లా చేస్తామని ఒక్కడు కూడా అనట్లేదు. అదేవిధంగా వరదల విషయంలో కూడా ఎక్కడికక్కడ చెరువులు నాలాలు కబ్జాలు చేయకుండా మరి హైడ్రాను ఇంకా మరింత పటిష్టం చేసి నిజంగా అక్రమదారులు అందరినీ మరి అదంతా చేయాలి. తర్వాత అన్ని జిల్లాలకు కూడా ఈ హైడ్రా లాగా అన్ని జిల్లాలలో పెట్టి చెరువుల్ని అన్ని కాపాడాలి. రెండు రాష్ట్రాల్లో రావాలి, భారతదేశం అంతా రావాలి. ఈ రకంగా కాపాడుకోవాలి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చే సినిమా హీరోలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, లేకపోతే ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, ఏ హీరో అయినా సరే కానీ మీరు నేరుగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆ 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ వేపిస్తారా, లేకపోతే స్కూల్ కట్టిస్తారా, లేకపోతే ఈ దోమలు ఇప్పుడు అంటువ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, శానిటరీకి సంబంధించి మహిళలకు అవన్నీ కొనిస్తారా? అట్లా చేయండి. కానీ మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే వాళ్ళు పెడతారో పెట్టారో మాకైతే గ్యారంటీ లేదు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మీరు చేసేది డైరెక్ట్ నేరుగా ఆ బాధిత గ్రామాలకు బాధిత వ్యక్తులకు చేయాలని. అదేవిధంగా జేసీపీ డ్రైవర్ ఏదైతే సుభాన్ ఉన్నాడో ఆయనకు నిజంగా ప్రభుత్వం సన్మానం చేయాలి. సినిమా హీరోలకు చేస్తారు, క్రికెటర్లకు చేస్తారు, కానీ నిజంగా 9 మందిని కాపాడి నాకు సన్మానం లేదు. 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చినా తక్కువనే. ఆ జేసీపీ ఓనర్కు డ్రైవర్కు ఇద్దరికి సాయం చేయాలి. సినిమా హీరోలు కూడా వాళ్ళ ట్విట్టర్ ద్వారా అట్లీస్ట్ ఆ సుభాన్ కానీ ఆ ఓనర్ను కానీ అభినందించాలి, ప్రభుత్వం అభినందించాలి. అవన్నీ లేవు. నిజంగా ఈ రోజులలో సమాజం కోసం కష్టపడ్డోడికి ఏం చేయడండి? సినిమాలలో అమ్మాయిలను కాపాడాలి, సినిమాలలో రౌడీలను దన్నాలి, సినిమాలలో కబ్జాలు చేసిన మీ సమస్యల కోసం దయచేసి 9160188973కి మేము స్పందిస్తాము. మీ సమస్యలపైన మేము పోరాడతాము, ఫైట్ చేస్తాము. ఆడబిడ్డల జోలికి ఎవరు వచ్చినా తరిమి కొడతాం మా టీము, మేము కూడా. థ్యాంక్ యూ. ఇదండి, ఈ వీడియోని ఎక్కువ వైరల్ చేయండి. ఆ శుభానికి అయితే న్యాయం జరగాలి. అదేవిధంగా వరద బాధితులకు ఎవరెవరైతే సాయం చేసిరో రియల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోల్జర్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, వాళ్ళందరూ సాధారణ యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, నార్మల్ వాళ్ళకి అందరికి కూడా సన్మానం చేసి ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ వాళ్ళకు నిజంగా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ శుభానికి మాత్రం 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వం ఇచ్చినా తక్కువనే. ఈ సినిమా హీరోలు ఇచ్చేదేదో ఆ శుభాన్ లాంటి వ్యక్తులకు ఇస్తే ఆయన లాంటి వాళ్ళు రేపు 100 మంది పుట్టుకొస్తారు, 1000 మంది పుట్టుకొస్తారు. అరే మనం కూడా తెగించి కొట్లాడితే మనకు రేపు గవర్నమెంట్ రేపు ప్రభుత్వం తరఫున ఇస్తే, సినిమా హీరోలు ఇస్తే, రికగ్నిషన్ ఇస్తే 100 మంది సాహస వీరులు పుట్టుకొస్తారు. ఇవ్వండి, ఇప్పండి. వాడికి పడితే వాడికి ఆ అమెరికా వస్తే ఇండస్ట్రీ వాడికి భూములు ఇస్తారు, ఆ ఫార్మా కంపెనీ వాడికి ఇస్తారు, కానీ శుభాన్ లాంటి వాడికి ఇయ్యరు. సినిమాలలో కాపాడినోడికి ఇస్తారు కానీ నిజ జీవితంలో కాపాడినోడికి ఇయ్యరు. ఈ ప్రభుత్వాల మైండ్ సెట్ మారాలి.
యువత ఆ దిశగా ఆలోచించాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై